హాయ్ అండి. మిస్టర్ యారగెంట్ హస్బెండ్ పార్ట్ 6. అర్జున్ ముఖంపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. ఇక నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు అల్లరి చూసిన రాధ, ఏ అయ్యో, ఇంటికి బావొచ్చారు, ఆయన ముందు ఎలా ఉండాలో తెలియదా, పో వెళ్ళి నిశ్శబ్దంగా చదువుకో అని మందలించి అతన్ని గదికి పంపించింది. తర్వాత ఆరోహితో, ఆరు వెళ్ళి అర్జున్కి కాఫీ ఇచ్చి ఫ్రెష్ అయ్యి భోజనానికి రమ్మని చెప్పని అంది. అప్పుడే అతని చేతుల్లో చిక్కుకున్న క్షణం గుర్తొచ్చి ఆరోహి గుండె బలంగా కొట్టుకుంది. ఏంటమ్మా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, వెళ్ళి కాఫీ ఇవ్వు అని రాధ అనగానే ఆరోహి సిగ్గుగా నవ్వుకుని వంటగదికి వెళ్ళి కాఫీ తీసుకుని గదిలోకి వచ్చింది. భయంతో ఆమె అరచేతులు చెమటలు పడ్డాయి. చీర కొంగును గట్టిగా పిడికిట్లో పట్టుకుని వణుకుతూ గదిలోకి అడుగుపెట్టింది. అప్పుడే బాత్రూమ్ నుంచి ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చిన అర్జున్ తల దించుకుని వణుకుతూ కాఫీ పట్టుకుని నిలబడి ఉన్న ఆరోహిని చూసి మనసులోనే, అసలు ఈ అమ్మాయి నన్ను చూస్తే ఏమవుతుంది, నన్ను చూడగానే ఏదో హారర్ సినిమాలో వచ్చే ఏదో దయ్యాన్ని చూసినట్టే చూసి భయపడిపోతుంది ఏంటి అని అర్జున్ అని అనుకుంటూ మెల్లగా ఆమె వైపుకు నడిచాడు. ఆరోహి చేతిలో ఉన్న కాఫీ కప్పుని తీసుకున్నాడు. భోజనానికి రండి అని వణుకుతూ చెప్పిన ఆరోహి అక్కడి నుంచి పరిగెత్తింది. వేగంగా బయటికి వెళ్ళబోతూ ఉండగా తలుపుకు ఆమె నుదురు గట్టిగా తగిలింది. అమ్మా అని నుదురు రుద్దుకుంటూ అక్కడే నిలబడింది. అది చూసిన అర్జున్ ఆందోళనగా ఆమె వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అతను తన వైపుకు వస్తున్నాడని చూసిన ఆరోహి మరింత భయపడి వెంటనే అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమెను చూస్తూ అర్జున్ మనసులోనే, ఈడియట్, అంత గట్టిగా తలకు తగిలినా కూడా బుద్ధి రావట్లేదు అని అనుకుని ఆమె తీసుకొచ్చిన కాఫీని నెమ్మదిగా తాగుతూ అక్కడే కూర్చున్నాడు. చదువుకోమని పంపించిన ఆయుష్, ఇక ఆరోహి రాధ ఇక ఇద్దరు వంటగదిలో ఉండడాన్ని చూసి మెల్లగా తొంగి చూశాడు ఆయు. ఇదే మంచి అవకాశం అని పుస్తకం పక్కన పెట్టేసి నేరుగా ఆరోహి గదికి పరిగెత్తాడు. అక్కడ కాఫీ తాగుతూ కూర్చున్న అర్జున్ దగ్గరకు వచ్చి, బావా ఏం చేస్తున్నారు అని అడిగాడు. రా రా ఆయుష్ అంటూ అర్జున్ అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని భుజంపై చేయి వేసి, ఏంటి ఇంత తొందరగా చదువైపోయిందా అని అడిగాడు అర్జున్. అయ్యో బావా, ఎక్కువ చదివితే తల పాడైపోతుంది, అందుకే కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకుందామని వచ్చాను అని కాలర్ ఎగరిస్తూ చెప్పాడు. అతని మాటలు విని అర్జున్కు నవ్వొచ్చింది. వెంటనే లేచి ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చిన కవర్లో నుంచి ఒక బాక్స్ తీసి, తీసుకో ఆయుష్, ఇది నీ బావ నుంచి చిన్న గిఫ్ట్ అంటూ అతని చేతిలో పెట్టాడు. వా బావా, ఇది నాకేనా, ఏం తెచ్చారు బావా అని ఆనందంగా అడిగాడు. అర్జున్ అతని తలపై మెల్లగా ముట్టుగాయ వేసి, తెరిచి చూస్తేనే కదా తెలుస్తుంది, తెరిచి చూడమని అన్నాడు. ఆయుష్ ఎంతో ఆనందంగా బాక్స్ తెరిచాడు. తెరిచిన వెంటనే ఆనందంతో గట్టిగా కేక వేశాడు. అతని అరుపు విని ఇక ఆందోళనతో ఆరోహి రాధ ఇద్దరు ఆయుష్ ఏమైంది అంటూ అతని గదికి పరిగెత్తారు భయంతో. అక్కడ అతను కనిపించకపోవడంతో ఆరోహి తన గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ ఆయుష్ ఆనందంతో తన భావను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ కనిపించాడు. అది చూసిన ఆరోహి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, ఆయు ఏమైంది, ఎందుకలా అరిచావు, ఎక్కడైనా పడిపోయావా అంటూ గాబరాగా అతని చేతులు కాళ్ళు తడుముతూ అడిగింది. వెంటనే ఆయుష్ నవ్వుతూ, అయ్యో అక్క, నేను బాధతో ఏడవడం లేదు, మీ సంతోషంతో వచ్చిన కన్నీళ్లు. అక్క చూడు, బావ నాకు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ తెచ్చారక్క, నీకు తెలుసా, ఈ ఫోన్ కొనడం నా కల కూడా, కానీ బావ వల్ల ఇంత తొందరగా నా కళ నిజమయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ బావా, మా ఫ్రెండ్స్ లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి ఫోన్ లేదు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ ఆయుష్ అర్జున్ని గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అది చూసిన మోహన్, అర్జున్ బాబు, వాడికి ఎందుకంత ఖరీదైన ఫోన్ కొనిచ్చావు, వాడికి మొబైల్ ఇవ్వడం అంటే కోతి చేతిలో మాణిక్యం పెట్టినట్టే, ముందే పుస్తకం పట్టుకుని చదివేదే తక్కువ, ఇక మొబైల్ చేతికి దొరికితే ఇంకేం చదువుతాడు అని అన్నారు. ఇక అర్జున్ చిరునవ్వుతో, మావయ్య, ఆయుష్ నాకు ఒక మాట ఇచ్చాడు, ఈసారి 10th లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానని, అందుకే ఈ ఫోన్ కొనిచ్చాను, కానీ ఎప్పుడు ఫోన్ పట్టుకుని చదవకుండా ఫెయిల్ అయితే మాత్రం ఈ ఫోన్ తిరిగి తీసుకుంటాను అని అన్నాడు. వెంటనే ఆయుష్, లేదు బావా లేదు, ఇక నుంచి నేను ఎక్కువగా ఫోన్ చూడను, ఈసారి మీరు చెప్పినట్టే స్కూల్లో ఫస్ట్ వస్తాను అని అర్జున్ వైపుకు చూస్తూ అన్నాడు. అర్జున్ అతని భుజంపై చేయి వేసి, అదే మా ఆయుష్ అంటే, నేను చెప్పినట్టే నువ్వు స్కూల్లో ఫస్ట్ వస్తే కాలేజ్కి నువ్వు అడిగిన బైక్ కూడా నా తరపున గిఫ్ట్ అని అన్నాడు. అర్జున్ మాటలు విన్న ఆరోహికి అతని ప్రవర్తన చూసి ఆశ్చర్యంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయుష్ ఆనందంగా,
బావా నిజంగానేనా? నేను స్కూల్ ఫస్ట్ వస్తే నేను అడిగిన బైక్ కొనిస్తారా అని అడిగాడు. ఖచ్చితంగా అయ్యో, ఖచ్చితంగా కొంటాను అని అర్జున్ చెప్పాడు. అయితే నేను ఇప్పుడే వెళ్ళి చదువుకుంటాను అంటూ ఆయుష్ తన గదిలోకి పరిగెత్తాడు. ఆయుష్ చదువుకోవడానికి పరిగెత్తి వెళ్ళడం చూసి అక్కడ ఉన్న అందరూ ముఖాల్లో చిరునవ్వు మెరిసింది. రాధా మోహన్ ఇద్దరు రా అర్జున్ బాబు, అందరం కలిసి భోజనం చేద్దామని పిలిచారు. అర్జున్ చిరునవ్వుతో ఇక మోహన్తో కలిసి డైనింగ్ టేబుల్ వైపుకి నడిచాడు. ఆరోహి మాత్రం అర్జున్ గురించి ఆలోచిస్తూ మంచంపై కూర్చుంది. అప్పుడే ఆమె కంటికి ఫోన్ బాక్స్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని దాని ధర చూసిన వెంటనే ఆమె మనసులో ఆందోళన. అయ్యో, ఇదేంటి? 10వ తరగతి చదివే అబ్బాయికి 1,50,000 ఫోన్ కొన్నారా? అసలు ఆయనకు కొంచెమైనా బుద్ధి ఉందా? వాడు ఇంకా స్కూల్కి వెళ్లే పిల్లాడు. అలాంటి పిల్లలకి ఎవరైనా ఇంత ఖరీదైన వస్తువులు కొనిస్తారా? ముందే వాడికి ఫోన్ అంటే పిచ్చి. అలాంటి వాడికి అలాంటి ఫోన్ ఇస్తే పిల్లలు చదువుతారా? ఇంత ఖరీదైన ఫోన్ ఎందుకు కొనాలి? లేదు లేదు, ఇక ఇలాంటి వస్తువులు వాడే వయసు వాడికి రాలేదు. ఈ ఫోన్ తిరిగి చేయమని చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చున్న ఆరోహికి రాధా పిలుపు వినిపించింది. ఆరు, అందరూ భోజనానికి కూర్చున్నారు. నువ్వేంటి ఇంకెక్కడే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది రాధ. వెంటనే తన పరధ్యానానికి తానే మందలించుకుని ఫోన్ అక్కడే టేబుల్ పై పెట్టి బయటకు వచ్చేసింది ఆరు. అక్కడ ఆయుష్, అర్జున్ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి, అబ్బా, పెళ్ళైన ఇన్ని రోజులకు ఆయన నవ్వటం చూశాను. నవ్వితే ఎంత బాగుంటారో. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికైతే ఏం కష్టం? ఎప్పుడూ ముఖం ముడుచుకుని ఉంటారు. అయినా ఈయన ముఖం చూడాలంటేనే భయంగా ఉంటుంది అనుకో. కళ్ళల్లో నిప్పులు మండుతున్నట్టే కనిపిస్తారు ఎప్పుడు అని మనసులోనే అనుకుంది ఆరు. ఇక ఆరు, అసలు అప్పటి నుంచి ఏం ఆలోచిస్తున్నావమ్మా? రామ్మ, వచ్చి భోజనం వడ్డించు అని రాధ అనడంతో ఆరోహి నెమ్మదిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి ఆయుష్, అర్జున్లకు భోజనం వడ్డించింది. అర్జున్కి ఇష్టమని క్యారెట్ హల్వా కూడా వడ్డించి అతను ముందు పెట్టి మౌనంగా నిలబడింది. అరే, నువ్వు కూడా కూర్చుని భోజనం చెయ్యి అని రాధ బలవంతంగా ఆమెను అర్జున్ ఎదురుగా కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. అర్జున్ నేరుగా చూస్తూ ఉండడం ఆమెకు భయంగా అనిపించింది. అందుకే తల దించుకుని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆయుష్తో నవ్వుతూ మాట్లాడుతున్న అర్జున్ చూపు మధ్య మధ్యలో ఆరోపై పడింది. అప్పుడే గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ తలుపుకు తగిలించుకున్న చోట ఆమె నుదురు ఎర్రగా మారి ఉండడం అతను గమనించాడు. భోజనం చేయకుండా ప్లేట్లో అన్నాన్ని అలా కలుపుకుంటూ కూర్చుంటున్న ఆరుని చూసిన అర్జున్ కోపంగా, ఈడియట్, తినకుండా కోడి గింజలు ఏరుతున్నట్లు ప్లేట్లో కలుపుతూ కూర్చుంది అని మనసులోనే అనుకుంటూ అర్జున్ అయితే తన భోజనాన్ని అయితే కంప్లీట్ చేశాడు. తర్వాత ఆయుష్తో కలిసి కాసేపు నడవడానికని బయటికి వెళ్ళాడు. అతను లేచిన వెంటనే ఆరోహి కూడా తొందరగా భోజనం ముగించి వంటగది క్లీన్ చేయడం ప్రారంభించింది. అది చూసిన రాధ, ఆరు, ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ గదిలో మంచం కాస్త సర్దుకో తల్లి. అర్జున్కి ఇలాంటి చిన్న ఇళ్లలో పడుకునే అలవాటు ఉండదు అంటూ ఆమెను గదికి పంపించేసింది. గదిలోకి వెళ్ళిన ఆరోహి మంచాన్ని చక్కగా సర్ది అర్జున్ కోసం కొత్త బెడ్షీట్ పరిచి అన్ని సరిగ్గా ఉన్నాయా అని ఒకసారి చూసింది. అప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఇక ఆయుష్ గదికి వెళ్ళి ఒక చాప తీసుకురావాలా? అయ్యో వద్దు, చాప ఎందుకని అమ్మ అడిగితే ఏమని చెప్తాను? తర్వాత మేమిద్దరం కలిసి పడుకోవడం లేదని వాళ్ళకి తెలిసిపోతే అమ్మో చాలా బాధపడతారు. వద్దు వద్దు, ఈ ఒక్క రాత్రి ఎలాగోలా సర్దుకుపోతే సరిపోతుంది అని మనసులో అనుకుని డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఇక ఆయుష్తో కాసేపు నడిచి ఇంటికి తిరిగి వచ్చిన అర్జున్ కు బాత్రూమ్ లో నుంచి నీటి శబ్దం వినిపించింది. దాంతో ఆరోహి లోపల ఉందని అతనికి అర్థమైంది. పడుకునే ముందు 1-2 సిగరెట్లు తాగి అలవాటు ఉన్న అర్జున్ కు ఈ రోజు అది ఏమాత్రం సాధ్యం కాదని తెలుసు. ఇక డ్రెస్ మార్చుకుని రేసర్ బ్యాగ్ టాప్, స్వెట్ ప్యాంట్ వేసుకుని ఇక మంచంపై పడుకుని మొబైల్ చూస్తూ ఉన్నాడు ప్రశాంతంగా. ఇక ముఖం ముడుచుకుంటూ బయటకు వచ్చిన ఆరోహికి మొబైల్ పట్టుకుని కూర్చున్న అర్జున్ కనిపించాడు. నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చిన ఆమెకు ఇప్పుడు ఎక్కడ ఉండాలో కూడా ఎక్కడ పడుకోవాలని ఆలోచన మొదలయ్యింది. ఇక వెళ్ళి మంచంపై పడుకుందామా? అయ్యో అయ్యో, వద్దు వద్దు, ఆయనకు అది నచ్చదు కదా అని తను మనసులోనే అనుకుంటూ అలాగే నిలబడిపోయింది ఆరు. ఆమెను చూసిన అర్జున్ మనసులోనే, ఈ అమ్మాయికి ఏమైంది? వచ్చి పడుకోవడం అనేసి ఇలా నిలబడి ఏం కలలు కంటుంది? నిలబడి కలలు కనే అలవాటు ఉందా ఏంటి అని అనుకున్నాడు. వెంటనే మొబైల్ టేబుల్ పైన పెట్టి ఆమె వైపుకు వెనక్కి తిరిగి పడుకున్నాడు.
ఆరోహి గట్టిగా ఊపిరి పీల్చుకుని, అయ్యో ఆయన చూపే భయంకరంగా ఉందే, దేవుడా, అదృష్టం ఇంకా అటువైపుకి తిరిగి పడుకున్నారు అని అనుకుంది. నెమ్మదిగా లైట్లు ఆపేసి మంచం మరో చివరికి వెళ్లి పడుకుంది. కొద్దిసేపటికే రోజంతా పనిచేసి బాగా అలసిపోయిన అర్జున్ వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయాడు. కానీ అతని పక్కనే ఊపిరి బిగబెట్టి పడుకున్న ఆరోహికి మాత్రం నిద్ర అస్సలు రావట్లేదు. అర్జున్ శ్వాసను బట్టి అతను గాఢ నిద్రలో ఉన్నాడని గ్రహించింది. మెల్లగా అతని వైపుకు తిరిగి పడుకుంది. ఆ చీకట్లో కూడా కిటికీ గుండా వచ్చిన వెన్నెల గదంతా పరుచుకుని ఉండటంతో అతని ముఖం ఆమెకు స్పష్టంగా కనిపించింది. అతను నిద్రపోతున్నాడని చూసి ఆరోహి నెమ్మదిగా ఊపిరి విడిచి ధైర్యంగా అతని ముఖాన్ని చూసింది. తల కింద చేతిని పెట్టుకుని చిన్న పిల్లాడిలా అమాయకంగా నిద్రపోతున్నాడు అందంగా. అతను కప్పుకున్న దుప్పటి పూర్తిగా నేలపై పడిపోయింది. పెళ్ళైన 2 రోజుల తర్వాత ఆరోహి మొదటిసారిగా అర్జున్ ముఖాన్ని ప్రశాంతంగా చూసింది. అతని ముఖాన్ని అలాగే చూస్తూ ఉండగా భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఫ్యాన్ గాలికి అతని జుట్టు నెమ్మదిగా ఎగురుతుంది. అతని ముఖాన్ని చూస్తూ ఆరోహి పెదవులపై చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా లేచి అతని కాళ్ళ దగ్గర పడిపోయిన దుప్పటిని తీసుకుని మెల్లగా అతనికి కప్పింది. అతని ముఖం వైపుకు చూస్తూనే అతను అనుకోకుండా తనకిచ్చిన మొదటి ముద్దు మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి వెంటనే ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆయుష్ చెప్పిన మాటలు కూడా గుర్తుకు రావటంతో ఆమె మరింత సిగ్గుపడింది. ఇక అతనికి ఢీకొని పడిపోతే అతని చేతుల్లో చిక్కుకున్న క్షణం గుర్తుకు రావటంతో ఆమె గుండె మరింత వేగం కొట్టుకుంది. ఆయుష్తో ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఇలా నవ్వితే నిజంగానే చాలా అందంగా ఉంటారు, మరి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండడానికి ఏం కష్టం అని మనసులో అతనిపై చిన్నగా కోపం పెట్టుకుంది. తన ఆలోచనకే తానే నవ్వుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మంచం చిన్నదిగా ఉండటంతో నిద్రలో అర్జున్ తెలియకుండానే ఆరోహిమే చెయ్య కాలు వేసుకుని ఉన్నాడు. చేతికి ఏదో మెత్తగా తగలడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. తన ఆరోహిని అలా హత్తుకుని పడుకున్నానని గ్రహించిన వెంటనే అతని గుండె ఒక క్షణం వేగంగా కొట్టుకుంది. అర్జున్కు వెంటనే నిద్ర మాయమైంది. తొందరగా ఆమె నుంచి దూరంగా జరిగి మంచంపై కూర్చొని ఆరోహి వైపుకి చూశాడు. ఆమె మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. అమ్మయ్య, దీనికి ఇంకా మెలకు రాలేదు అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె స్పర్శతో తన శరీరం అంతా ఒక్కసారిగా వేడెక్కినట్టు అనిపించింది. వెంటనే అక్కడి నుండి లేచి నిలబడి, దేవుడా, నాకు 2 ఇక తన్నులు వేసుకోవాలి అనిపిస్తుంది. ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా సిగరెట్ తాగి పడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆమె పుణ్యమా అని అది కుదరడం లేదు. పైగా ఈమె దగ్గరకు వస్తే చాలు ఈ గుండె మాత్రం నా మాటే వినడం లేదు. ఒకటే దడదలాడుతుంది. ఛే, ఇదేం పరిస్థితి? ఈ అమ్మాయి నా చుట్టూ తిరిగితే చాలు చూడకూడదు అనుకున్నా. నా కళ్ళే ఆమె వైపుకు తిరుగుతున్నాయి. ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకు తిప్పుకున్నట్టే. నన్ను ఏమన్నా మాయ చేసిందా? లేదు లేదు, అలా జరగటం అస్సలు సాధ్యం కాదు. నేను ఎవరు? ఈ అర్జున్ సూర్యవంశీ. నేను ఈ అమాయక అమ్మాయి వల్ల పడతానా? అలాంటిది నమ్మగలమా? అస్సలు కాదు. నేను కాస్త గట్టిగా ఒకసారి చూస్తే చాలు భయంతోనే వణిగిపోతుంది తిను. అలాంటి అమ్మాయి నన్ను మాయ చేస్తుందా? లేదు లేదు, ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఇక ఆమె పక్కన పడుకోవడం కూడా వద్దు అనుకుని నేలపై పడుకున్నాడు. ఎప్పుడూ నేలపై పడుకుని అలవాటు లేని అర్జున్ ఎంత అటు ఇటు తిరిగినా నిద్ర మాత్రం రాలేదు. ఛే, ఒళ్ళంతా నొప్పి వస్తుంది కానీ నిద్ర మాత్రం రావట్లేదు. నాకు ఒక్కరోజే ఇలా ఉంది. మరి అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు చాపపై పడుకుంటుంది. ఆమెకి ఎలా నిద్ర పడుతుందో అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ చివరికి తెల్లవారుజామున నిద్రపోయాడు మన అర్జున్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.